హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుష్యుడు ఏపాటివాడు అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనేలా. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు యోబు భక్తులు, మనము ఏపాటి వారము దేవుడైన యెహోవారు ముందర మనకుండే ఘనత ఏంటి, దేవుడైన యెహోవారు మన కోసం కేర్ చేయాల్సినంత అవసరం ఏముంది అని ఇక్కడ యోబు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన యెహోవారు మన కోసం కేర్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. సో మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడైన యెహోవారు మన కోసం కేర్ చేస్తున్నారు అండ్ మనల్ని గణపరచాలనుకుంటున్నారు. మనల్ని గణపరచాలి అని దేవుడైన యెహోవారు అనుకుంటున్నప్పుడు మనం దాన్ని తప్పకుండా వినియోగపరచుకోవాలి అండ్ మనం ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలి. సో మనం తప్పక దాన్ని క్లెయిమ్ చేయాలి అండ్ దాన్ని మనం క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అది గుడ్ యూస్కే మనము వాడాలి. అండ్ అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దేవుడైన యెహోవారి నుంచి వచ్చే ఘనత అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఘనత లేకుంటే మనము చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ భూమిపైన. కానీ దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఘనపరుస్తున్నారు, దేవుడైన యేసు ప్రభువారు మనల్ని హెచ్చిస్తున్నారు. సో ఇది రెగ్యులర్గా కన్సిస్టెంట్గా దేవుడైన యేసు ప్రభువారు చేస్తున్నారు. సో తప్పక మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడైన యేసు ప్రభువారి నుంచి వచ్చే ఘనత అది చాలా చిన్న ఘనత అస్సలు కానే కాదు. అంతకంటే గొప్ప ఘనత అనేది మనం లైఫ్ లాంగ్ కష్టపడినా మనం పొందుకోలేము. సో ఒక్కసారి దేవుడైన యేసు ప్రభువారు ఘనపరిస్తే మనకు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అండ్ అది ఆ ఇంపాక్ట్ అనేది మన జీవితం పైన అంత గొప్పగా ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పక మనం లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ పొందుకునేలాగా దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే ఘనతను పొందుకోవడానికి మనం ఎప్పుడు ప్రార్థించాలి అండ్ మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే ఘనతను మనము పొందుకుంటూ ముందుకు సాగాలి. అంటే క్లెయిమ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా మనం ప్రొఫెసై చేస్తూ తప్పక దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే ఘనతను మనం పొందుకుంటూ ముందుకు సాగాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది తప్పక మనల్ని గొప్ప పొజిషన్స్లోనే ఉంచుతుంది. అది మనల్ని ఎప్పుడు తగ్గించే పొజిషన్ అనేది అసలు లేనే లేదు. మనల్ని ఎప్పుడు హెచ్చించడమే దేవుడైన యేసు ప్రభువారి యొక్క కోరిక అండ్ ఇష్టం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన పిల్లలమై ఉన్నప్పుడు తప్పక మనము ఆయన కోసమే పనిచేయాలి అండ్ ఆయన సువార్తనే అనేకులకు తెలియపరచాలి. ఆయన ఇచ్చిన ఘనతతో మనము ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా పైన మీ మనసు నిలుపుతున్నారు అండ్ మీరు మమ్మల్ని కన్సిస్టెంట్గా గణపరుస్తున్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఇది మేము తప్పక ప్రతిరోజు క్లెయిమ్ చేసుకుంటూ తప్పక మేము మీరిచ్చే ఆ ఘనతను పొందుకుంటూ మీ ఘనతతో మేము మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ తప్పక మీ నామాన్ని అంగీకరించి మిమ్మల్ని తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసయ్య, అలాగే తప్పక మీరు మా కోసం ఎన్నుకున్న నాయకులే వచ్చేందుకు సాయం చేయండి. స్వేచ్ఛగా మీ సువార్తను అనేకులకు తెలియపరచగలిగే సౌకర్యాన్ని మాకు ఇచ్చే నాయకులే వచ్చేందుకు, వాళ్ళే పాలకులుగా అయ్యేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.